నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని అంటే ఒక స్వామివారి జీవితంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. ఈ మూల గ్రంథాలు మనకు కేవలం ఒక జీవిత చరిత్రను మాత్రమే చెప్పటం లేదు సుమా. అవి విశ్వాసం, అంకితభావం, అలాగే మానవ ప్రయత్నాలకు మించి ఒక అదృశ్య శక్తి ఎలా పనిచేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఎంతో గౌరవప్రదమైన ఒక వ్యక్తి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తన చేతులకున్న బంగారు మురుగులతో అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా మాయమైపోయారు. అంతే, ఊరంతా ఒకటే అయోమయం. అసలాయనెక్కడికెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఈ పెద్ద రహస్యాన్ని ఛేదించే ముందు అసలీ కథ ఎలా మొదలైందో తెలుసుకోవడానికి మనం కథలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. మొదటి భాగం వివాహం మరియు అనారోగ్యం. ఈ సంఘటనల పరంపరకు అసలు పునాది వారి కుటుంబ జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో పడింది. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే స్వామివారి భార్య రాధమ్మగారి వ్యక్తిత్వం. పంగరి యాత్రలో ఉన్నప్పుడు ఆమెతో స్వామి వివాహం జరిగింది. కాలక్రమంలో వారికొక కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వైరుధ్యముంది. రాధమ్మగారికి అద్భుతమైన మేధాశక్తి ఉండేది, కాని పాపం ఆమె శారీరక ఆరోగ్యం మాత్రం చాలా బలహీనంగా ఉండేది. ఈ అనారోగ్యమే వారి జీవితంలో ఒక పెద్ద కుదుపునకు దారితీసిందని చెప్పాలి. ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందన్న వార్త దివిసీమ నుండి పూడివాడకు వేగంగా వ్యాపించింది. ఈ వార్త విన్న వెంటనే స్వామివారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన మోదుమూడికి బయల్దేరారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, తన కుటుంబం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, అంకితభావానికి ఇదొక గొప్ప నిదర్శనం. రెండవ భాగం భక్తి మరియు స్వస్థత. ఆయన మోదుమూడి చేరుకున్న తర్వాత అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. వైద్యం కంటే మించిన ఒక ఆధ్యాత్మిక శక్తి అక్కడ ఎలా కేంద్రీకృతమైందో ఈ ఘట్టం మనకు వివరిస్తుంది. స్వామివారు రాధమ్మగారి మంచం దగ్గర కూర్చుని రాత్రి 12 గంటల వరకు జగన్నాథుని ప్రార్థిస్తూ రామదాసు కీర్తనలు పాడటం ప్రారంభించారు. ఆయన తపోబలం ఎంతటిదంటే మోదుమూడి అంతా ఆయన ఆధీనంలోకొచ్చేసింది. ఎప్పుడూ ఆయన చుట్టూ కనీసం 20 మంది భక్తులు ఉండి ఆ భగవత్కథను వింటూ ఉండేవారు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. 3 నెలలు గడిచినా రాధమ్మగారి ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. అప్పుడు ఒక నిర్ణయాత్మకమైన రాత్రి ఎదురైంది. ఆ రాత్రి స్వామివారు ఎంతో ఆర్తితో శిలలు సైతం కరిగిపోయేంత మధురంగా రామదాసు చరిత్రను పాడుతున్నారు. ఆ గానంలో ఎంతటి శక్తి ఉందంటే పక్కింట్లో ఉన్న ఒక పెద్దమనిషి అర్ధరాత్రి పూట తన భార్యను నిద్రలేపి, "విన్నావా భజన? దాసుగారికి ఈ రాత్రి భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమవుతున్నాడు" అని అన్నారట. ఆ స్వరాన్ని బట్టి భగవంతుని ఉనికిని చుట్టుపక్కలవారు కూడా ఎంత స్పష్టంగా అనుభూతి చెందగలిగారో కదా. ఆ అద్భుతమైన భావోద్వేగభరితమైన రాత్రి తర్వాత నెమ్మదిగా పరిణామాలు మారాయి. ఆనాటి నుండి రాధమ్మగారికి రోగ తీవ్రత క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. తీవ్రమైన ప్రార్థన, అలాగే పరిపూర్ణమైన శరణాగతి ఎలా స్వస్థతను చేకూర్చిందో ఈ ఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. మూడవ భాగం కాంచీపుర ప్రయాణం. సరే, రాధమ్మగారు కోలుకున్నారు కదా, అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలోనే మనం ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ పెద్ద మలుపు చోటు చేసుకుంది. ఒక రాత్రి చేతికి బంగారు మురుగులతో స్వామివారు ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత ఆయన లేకపోవడం చూసి ఊరి ప్రజలంతా ఒక్కసారిగా విస్తుపోయారు. బహుశా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఉంటారని, త్వరలో తిరిగి వస్తారని వారు ఆశగా ఎదురుచూటం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఆయన అలా రహస్యంగా ఎందుకు వెళ్లారు. దానికి అసలు కారణం, రాధమ్మగారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమె కోలుకుంటే తన చేతికున్న బంగారు మురుగులను సాక్షాత్తు ఆ కాంచీ వరదరాజస్వామికి అర్పిస్తానని ఆయన మనసులో ఒక బలమైన సంకల్పం చేసుకున్నారు. ఆ పవిత్రమైన మ్రొక్కుబడిని తీర్చుకోవడానికే ఆయన కాంచీ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అలా అర్ధరాత్రి బయల్దేరారు. ఇప్పుడిది ఎలా ముందుకు వెళుతుందో చూద్దాం. ఆయన ప్రయాణం ఒక క్రమపద్ధతిలో సాగింది. ముందుగా రహస్యంగా ఇల్లు వదలడం, ఆ తర్వాత శ్రీపెరుంబుదూరు వెళ్లడం, అక్కడి నుండి దట్టమైన అరణ్యమార్గం గుండా ప్రయాణించి చివరకు కంచి చేరుకోవడం. ఇది కేవలం ఒక భౌతిక ప్రయాణం మాత్రమే కాదు సుమా, ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర కూడా. నాలుగవ భాగం పండితుల ప్రశంసలు. శ్రీపెరుంబుదూరులో ఆయన తన పాత మిత్రులైన
శ్రీ సముద్రాల లక్ష్మణాచార్యుల వారిని కలుసుకున్నారు. మిత్రుడు లక్ష్మణాచార్యులు స్వామివారిని ఆసూరి రామానుజాచార్యులవారు అనే ఒక గొప్ప పండితుని వద్దకు తీసుకువెళ్లారు. స్వామివారితో కొద్దిసేపు భగవద్విషయాలు ముచ్చటించిన వెంటనే ఆసూరివారు ఆశ్చర్యచకితులై, ఆహా, మీ ప్రాంతంలో కూడా ఇంతటి విలక్షణాధికారులు, అంటే ఇంతటి ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు ఉన్నారా అని అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రశంస అక్కడితో ఆగలేదు. ఆసూరివారు ఎంతో భావోద్వేగంతో, మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది, కాని ఒక చిన్న బాధ కూడా ఉంది. మా గురువుగారైన కుండలీస్వామివారు ఈరోజు జీవించి ఉంటే మీలాంటి గొప్ప వ్యక్తిని చూసి ఆనందంతో నృత్యం చేసేవారు కదా అని అన్నారు. ఇది స్వామివారి అపారమైన ఆధ్యాత్మిక స్థాయికి దక్కిన ఒక గొప్ప గుర్తింపు అని చెప్పొచ్చు. ఆ తర్వాత స్వామివారు అక్కడి రామానుజుల ఆలయాన్ని దర్శించుకున్నారు. 5వ భాగం అరణ్యంలో ప్రమాదం. ఈ ప్రశంసల తర్వాత స్వామివారి ప్రయాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టమెదురైంది. మిత్రుడు చెప్పిన మార్గంలో ఇంకా తెల్లవారని ఆ చీకటి వేళ దట్టమైన అరణ్యంలో స్వామివారు ఒక్కరే నడుస్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి ఊరు లేదు. సరిగ్గా అదే సమయంలో ఒక దుర్మార్గుడు, చాలా బలిష్ఠుడైన ఒక దొంగ ఆయనకెదురపడ్డాడు. వాడి కన్ను తిన్నగా స్వామివారి చేతికున్న బంగారు మురుగులపైన పడింది. కంచికి వెళ్లే దారి ఇది కాదని అబద్ధం చెప్పి మరో దారిలోకి లాగేందుకు వాడు ప్రయత్నించాడు. మిత్రుడు చెప్పిన దారిపైన నమ్మకంతో స్వామివారు వాడి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగారు. కాని ఆ దొంగ భౌతికంగా అడ్డుపడి నిలబడ్డాడు. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చుట్టూ నిర్మానుష్యమైన అరణ్యం, ఎదురుగా బలిష్ఠుడైన దొంగ, చేతిలో విలువైన బంగారు మురుగులు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో తీవ్రమైన భయం వేస్తుంది కదా. మరి ఈ క్షణంలో ఎటువంటి ఆయుధం లేని స్వామివారు అసలు ఎలా స్పందిస్తారు? ఆ గడ్డు పరిస్థితిలో స్వామివారు భయపడి పారిపోవడమో లేదా వాడితో పోరాడడమో చెయ్యలేదు. బదులుగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, సర్వేశ్వరా, ఏమి చేయనెంచితివి అని భగవంతుణ్ణి ధ్యానించారు. ఇది సంపూర్ణమైన శరణాగతి. తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని పూర్తిగా ఆ పైవాడికే వదిలేసిన ఒక అద్భుతమైన ఘట్టమిది. 6వ భాగం దైవిక రక్షణ మరియు మ్రొక్కు చెల్లింపు. స్వామివారి ఆ సంపూర్ణ విశ్వాసం ఎలా ప్రతిఫలించిందో ఇక్కడ మనం చూడబోతున్నాం. ప్రకృతి లేదా దైవం ఎలా కవచంలా నిలబడిందో ఇది వివరిస్తుంది. సరిగ్గా స్వామివారు ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆ నిర్మానుష్యమైన అరణ్యంలోకి అకస్మాత్తుగా 4-5 బాటసారులు ఆ దారిన రావడం కనిపించింది. వారిని చూడగానే ఆ బలిష్ఠుడైన దొంగకి చెమటలు పట్టి మెల్లగా అక్కడున్న చెట్లలోకి పారిపోయాడు. స్వామివారు ఆ బాటసారులకు విషయం చెప్పగా వారు చుట్టుపక్కల వెతికారు, కానివాడు దొరకలేదు. వాడు పోయాడులేండి, పదండి అని చెప్పివారు వెళ్ళిపోయారు. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, స్వచ్ఛమైన సంకల్పం ఉన్నప్పుడు దారి దానంతట అదే సుగమమవుతుందని. ఆ తర్వాత పూర్తిగా తెల్లవారడంతో స్వామివారు ఎటువంటి భయం లేకుండా సురక్షితంగా కంచి చేరుకున్నారు. తాననుకున్నట్లుగానే ఆ దేవదేవుడైన దేవపెరుమాళ్లను దర్శించుకుని తన చేతికున్న బంగారు కంకణాలను ఎంతో భక్తిశ్రద్ధలతో అర్పించారు. తన మృక్కుబడిని అలా విజయవంతంగా తీర్చుకుని 1 వారం రోజుల తర్వాత తిరిగి ప్రశాంతంగా తన గృహానికి చేరుకున్నారు. ఈ మొత్తం కథను విశ్లేషించిన తర్వాత మనకొక బలమైన ప్రశ్న ఎదురవుతుంది. మనందరి జీవితాల్లోనూ ఇలాంటి ఊహించని చీకటి అరణ్యాలు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి కదా. కాని స్వామివారిలా నిశ్చలమైన నమ్మకం, ఒక ఉన్నతమైన లక్ష్యం పట్ల అచంచలమైన అంకితభావం ఉంటే ఆ నమ్మకమే మనకు అదృశ్య మార్గదర్శిగా మారి దారి చూపుతుందా? ఖచ్చితంగా చూపుతుంది. ఈ ఆలోచనతోనే నేటి ఈ వివరణను ముగిస్తున్నాను. ఈ అద్భుతమైన జీవిత ఘట్టం మనందరికీ ఒక కొత్త స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.